మండలిలో మళ్లీ అదే తీరు. డిఎస్సీపై చర్చ జరగాల్సిందే, నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిందేనంటూ రెండో రోజు రచ్చ రేపింది విపక్ష వైసీపీ. డిఎస్సీ అక్రమాలపై మంత్రి లోకేష్ నోరు విప్పాల్సిందే, లేదంటే రాజీనామా చేయాల్సిందేనంటూ అధికార పక్షాన్ని టార్గెట్ చేసింది. అటు అధికార పక్షం కూడా తగ్గేదిలే అన్నట్టు వ్యవహరించడంతో రెండో రోజు డిఎస్సీపై ఫైట్ నడిచింది. ఏపీ శాసనమండలిలో డిఎస్సీపై నెక్స్ట్ లెవెల్ రచ్చ నడిచింది. డిఎస్సీ నిర్వహణ నియామకాల్లో జరిగిన అక్రమాలపై మంత్రి లోకేష్ సమాధానం చెప్పాలంటూ సభకు రాగానే గట్టిగా గొంతెత్తింది విపక్ష వైసీపీ. నిన్న శాసనసభలో మాట్లాడారు. ఇవాళ మండలిలోనూ నోరు విప్పాలంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పండి ఆ మాట ఎక్కడ నేను అడుగుతున్నాను కదా, మా ప్రజలకు సమాధానం చెప్పండి. అందుకు మెగా డిఎస్సీ మీద డిస్కషన్కి మీరు సమయం కేటాయించాలి. ఈ ప్రశ్నోత్తరాలు వాయిదా వేసినా సరే మాకు ఇప్పుడు దాని మీద చర్చించాలి. అసలు వినే ఓపిక లేని వాళ్లకు సమాధానం ఎలా చెబుతామంటూ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు మంత్రి పయ్యావుల కేశవ్. రచ్చ చేసి వెంటనే మండలి నుంచి వెళ్లిపోవాలనే అజెండాతో వచ్చిన వాళ్లకు ఎన్ని ఆన్సర్స్ ఇచ్చినా అర్థం కావన్నారు పయ్యావుల. దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఎల్లినోతో సఫర్ అవుతా ఉంటే మీకు మాత్రం మీ నిన్నో జబ్బులు పట్టాయి. నిన్నో జబ్బు వచ్చింది మీకు. మీ అజెండా మీకు తప్ప ప్రజల అజెండా మీకు అవసరం లేదు అధ్యక్ష. దిస్ గవర్నమెంట్ ఇస్ కన్సర్న్ అధ్యక్ష. ప్రజల అజెండానే మా అజెండా. ప్రజలకు అవసరమైనటువంటి ఎల్లినో మీద చర్చ పెట్టండి, ఆ తర్వాత మీరు డిఎస్సీని టేకప్ చేయండి అనేటువంటిది మీకు చెప్పాం. దానికి వీఆర్ స్టిల్ స్టికింగ్ ఆన్ అధ్యక్ష. ఇదేం పద్ధతి, ఇవేం మాటలు? డిఎస్సీపై నిన్న అసెంబ్లీలో చర్చించినప్పుడు రైతులు గుర్తుకు రాలేదా? మండలిలో విపక్షం ప్రశ్నించినప్పుడు మాత్రమే ఎల్లినో గుర్తుకొచ్చిందా అంటూ పయ్యావుల తీరుపై ఫైర్ అయ్యారు బొత్స. మరి అసెంబ్లీలో ఏమైంది అధ్యక్ష? ముందు డిఎస్సీ చర్చించిన తర్వాత చర్చించారు కదా, మరి అక్కడ ఏమైంది అంటే అక్కడ లేదా ఇక్కడ వచ్చిందా? మేము మొదటగా ఎజెండాలో పెట్టింది మేము. అసలు డిఎస్సీపై మాట్లాడే అర్హతే వైసీపీకి లేదంటూ మరోసారి లేచి బొత్సకు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు పయ్యావుల. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మొత్తంగా ఇలా మండలిలోనే కాదు, మీడియా పాయింట్ దగ్గర కూడా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు అధికార విపక్ష నేతలు.